భారతదేశంలో అనేక రకాలైన గణపతి ఆలయాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మహాగణపతి కొలువుదీరాడు. ఇక ఏ ఆలయం ప్రత్యేకత దానికి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకుందాం. అదేమిటంటే భక్తులు తమ కోరికలను రాసి వినాయకుడికి పంపితే గణపయ్య కోరికలు తీరుస్తాడంట. మరి ఆ ఆలయం ఎక్కడుందో చూద్దాం. భారతదేశంలో ఉన్న ఫేమస్ వినాయకుడి ఆలయాల్లో జైపూర్లోని గణేష్ ఆలయం ఒకటి. ఇక్కడ గణపయ్య బాల గణేశుడి రూపంలో కొలువుదీరాడు. ఇక ఈ ఆలయానికి ఓ ప్రత్యేకమైన ఆచారం ఉంది. అది ఏమిటంటే ఎక్కడైనా సరే దేవుడి ఆలయానికి వెళ్ళి మన మనసులో కోరికలు కోరుకుంటే ఆయన నెరవేరుస్తాడు. కానీ ఇక్కడ మాత్రం తమ కోరికలను లేఖలో రాసి వినాయకుడికి పంపిస్తే ఆయన తమ కోరికలు తీరుస్తాడంట. జైపూర్లో ఉన్న ఈ గణేష్ ఆలయానికి 300 సంవత్సరాల చరిత్ర ఉందంట. దీనిని 18వ శతాబ్దంలో మహారాజా సవాయి జైసింగ్ సిటీ ప్యాలెస్లోని చంద్రమహల్ నుండి టెలిస్కోప్ సహాయంతో గణపతిని చూడగలిగే విధంగా ఆయన ఆలయాన్ని స్థాపించారు. ఈ ఆలయాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటారు. ముఖ్యంగా ఇక్కడ వినాయకుడు తొండం లేకుండా పురుషాకృతి రూపంలో బాలగణపయ్యగా కొలువుదీరాడు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలోని బాలగణపయ్యకు భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి లేఖలు పంపుతారంట. అంతేకాకుండా వినాయకుడి వాహనం ఎలుకల ద్వారా భక్తులు తమ సమాచారాన్ని గణపయ్యకు చేరుస్తారంట. అందుకే ఈ గుడి ప్రాంగణంలో 2 పెద్ద ఎలుకలను ప్రతిష్ఠించారంట. భక్తులు తమ సమస్యలను కోరికలను ఎలుక చెవుల్లో గుసగుసలాడుకుంటారు. ఈ ఎలుకలు భక్తుల సందేశాన్ని నేరుగా గణనాథుడికి తెలియజేస్తాయని, వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ టెంపుల్కు ఉన్న ప్రత్యేకత తమ కోరికలను తీర్చుకోవడానికి లేఖలు పంపుతారు. అలాగే వివాహం, కొత్త ఇల్లు, ఉద్యోగం లేదా సంతానం వంటి శుభ సమయాల్లో గణపయ్యకు ఆహ్వానం పంపుతారంట. ఇంకొందరు తమ కోరికలు నెరవేర్చమని వందలాది ఉత్తరాలను ఆలయ చిరునామా రాసి గుడికి పంపిస్తారంట. అవి బాలగణపయ్య పాదాల వద్ద ఉంచుతారంట. అలాగే ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన కట్టడాలు, అక్కడి చరిత్ర అన్ని ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయంట. మరీ ముఖ్యంగా ఈ గణపయ్యను చేరుకోవాలి అంటే 365 మెట్లు ఎక్కాలంట. సంవత్సరానికి 365 రోజుల్లాగా 365 మెట్లు ఎక్కాలని చెప్తున్నారు అక్కడ స్థానికులు. For more videos like this, subscribe Big TV channel.